విశాఖలో ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు కాపునాడు భారీ ఏర్పాట్లు చేస్తోంది. కాపునాడు ఆధ్వర్యంలో నేడు VMRDA చిల్డ్రన్ ఏరియాలో ఈ సంస్మరణ సభను నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి విశాఖకు చెందిన ప్రజాప్రతినిధులతో పాటు పలువురు కాపు నాయకులు హాజరు కానున్నట్లు కాపునాడు రాష్ట్ర నాయకులు తోట రాజు, పివి సురేష్, గుంటూరు నరసింహమూర్తి తెలిపారు. సభను విజయవంతం చేసేందుకు నగరంలో విస్తృతంగా ప్రచారం చేపట్టారు. ఇందులో భాగంగా విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి భీమిలి వరకు ప్రధాన జంక్షన్లు, రహదారుల వెంట ఏకంగా 37 భారీ హోర్డింగ్లు, కటౌట్లు ఏర్పాటు చేశారు. సంస్మరణ సభకు పెద్ద సంఖ్యలో కాపు నాయకులు, అభిమానులు హాజరయ్యేలా ఏర్పాట్లు చేసినట్లు నాయకులు తెలిపారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, కాపు ముద్దుబిడ్డ, పోరాట యోధుడు శ్రీ ముద్రగడ పద్మనాభం గారి సేవలు ఈ సమాజానికి, బడుగు వర్గాలకి, కాపు జాతికి ఎంతో మేలు చేసింది. ముద్రగడ పద్మనాభం గారు అనేది ఒక శక్తి, పోరాటానికి ఒక నిదర్శనం. ముద్రగడ పద్మనాభం గారు ఏ ఉద్యమం తలపెట్టినా సరే ప్రాణ త్యాగాలకు కూడా సిద్ధమయ్యి ముద్రగడ పద్మనాభం గారు మొన్న భౌతికంగా మన దగ్గర లేకపోయినా అందరి మనసుల్లో చిరస్థాయిగా స్నేహితులు కానీ, కాపు నాయకులు కానీ, కాపు సంఘాలు అందరికీ కూడా అతనంటే ఒక ఉద్యమ నాయకుడు. ఉద్యమం ఎక్కడ బయలుదేరింది అంటే కిర్లంపూడిలో ముద్రగడ ఇంటి దగ్గర నుంచి బయలుదేరి ఈవేళ దేశవ్యాప్తంగా ఈ యొక్క ఉద్యమం కాపు బీసీల్లో చేర్చడానికి ఒక దృఢ సంకల్పంతో కార్యక్రమం పెట్టి తునిలో చేయడం జరిగింది. అప్పటి నుంచి కాదు, అసలు యాక్చువల్గా 83 నుంచి కూడా ఏ కార్యక్రమం చేయాలన్నా, ఉద్యమం చేయాలన్నా పదవులతో సంబంధం లేదు అతనికి. పదవులు పక్కన పెట్టి మంత్రిగా ఉన్నా సరే మా కులం గురించి నేను మాట్లాడతాను తప్ప ఇంకొక దాని గురించి నేను ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు కోట్ల విజయభాస్కర్ గారి టైంలో పెద్ద సభ పెట్టడం జరిగింది. ఆ సభలో కూడా మరి బీసీ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. కాకపోతే అది అమలు అవ్వలేదు. దాని కారణంగా మళ్ళీ కూడా పెట్టి ముద్రగడ పోరాటం గురించి అందరికీ తెలిసిన విషయమే. ముద్రగడ పద్మనాభం గారు పరమపదించారు. ఆయన ద నేమ్ ఇట్ సెల్ఫ్ ఏ బ్రాండ్. ఆయన ఏది తలపెట్టినా, ఏ కార్యక్రమం తలపెట్టినా కూడా చాలా సజావుగా, చాలా ప్రతిష్టాత్మకంగా జరిపినటువంటి మహనీయుడు. అది సమాజం కోసం, కాపు జాతి ఉన్నతి కోసం ఆయన నిరంతర శ్రమ చేశారు. అయితే ఆ శ్రమలోనే ఆయన ఎన్నో శ్రమ తపాదులకి ఓర్చి, ఎన్నో కష్ట నష్టాలకు వచ్చినటువంటి విషయాలు మనందరికీ తెలుసు. ప్రతి ఒక్కరికి కూడా ఒక మంచి గొప్ప ఆశయ సాధకుడు, నిరంతరం ప్రజా పోరాట యోధుడు, రాజకీయ రంగంలో చెరగని ముద్ర వేసుకున్న కీర్తిశేషులు ముద్రగడ పద్మనాభం గారి నివాళి కార్యక్రమం గురించి ఇక్కడ సమావేశంగా నిత్యం తన జీవితం మొత్తం కూడా సమాజం కోసం, అదేవిధంగా ప్రజల హక్కుల కోసం అంకితం చేసిన ఒక మహోజ్వల వ్యక్తిత్వం ముద్రగడ పద్మనాభం గారు. ఆయన గురించి చెప్పాలంటే ఎవరు కూడా సరిపోదు. ఎందుకంటే ఆయన ఉద్యమ స్ఫూర్తి. అందరూ అనుకుంటారు కాపుల కోసమే చేశారని. నాట్ ఓన్లీ కాపులు, తన కోసం తన అనుచరులు పోలీసు వాళ్ళు అరెస్ట్ చేస్తే ఒక ఉద్యమం చేశారు. ఒక ఉద్యమంలో అయితే ఎవరు భారతదేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా తన ఇంట్లో భార్యను తీసుకొచ్చి నిరాదశలో కూర్చోబెట్టారు. కానీ ఎవరూ చేయని విధంగా తన సతీమణి, తన భార్యమణిని కూడా ఉద్యమంలో భాగస్వామ్యం చేసిన గొప్ప వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి ముద్రగడ పద్మనాభం గారు. అలాంటి వ్యక్తి ఈరోజు మనం కోల్పోవడం, నాట్ ఓన్లీ కాపు సామాజిక వర్గం, ప్రతి ఒక్కరూ కూడా ఆయన గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది.